మహబూబాబాద్ రూరల్ మండల వేమ్నూరులో కోతుల బెడద పెరుగుతుంది. స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 59 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాల ఆవరణలో కోతులు సంచరిస్తూ విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. రోజు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసే సమయంలో వానర దండు వారిని భయోందోళనకు గురి చేస్తున్నాయి. చేతిలోని ఆహారాన్ని ఎత్తుకెళ్తుండటంతో సరిగా భోజనం చేయలేని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలను ఇక్కడ కూర్చోబెట్టాలి. మా పాఠశాల లోపల 7 తరగతులు మొత్తం 59 మంది విద్యార్థులు ఉన్నారు. పాఠశాల లోపల కోతుల బెడద బాగా ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం పంట పొలాలు ఉండడం వల్ల, తర్వాత ఈ పాఠశాల ఆవరణలో చెట్లు బాగా ఉండడం వల్ల కోతుల బెడద తీవ్రంగా ఉంది. నిత్యం వందలాది కోతులు రావడం జరుగుతుంది. ఈ మధ్యాహ్నం పిల్లలు బయటికి యూరినల్స్ పంపడం కూడా ఇబ్బందిగా మారింది. వాళ్ళ వెంబట పడడం, మేము గులేరు తీసుకొని ఒక టీచర్ ఎప్పుడు ఇక్కడ కాపలా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి పిల్లలకు మంచిగా వాతావరణం, మంచి చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. కానీ కోతుల బెడదను తప్పించుకోవడానికి గులేర్లు తప్పని వాడాల్సి వస్తుంది. అయితే పిల్లల్ని కూడా మరి కోతులు కరవకుండా ఉండడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ కోతుల బెడదను నివారించాల్సిందిగా పేరెంట్స్ కోరుతున్నారు. అదేవిధంగా మేము కూడా ఈ కోతుల బెడద తగ్గించాలని కోరుతున్నాము. తర్వాత ప్రభుత్వ పాఠశాల లోపల నాణ్యమైన విద్య ఉంటుంది. ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా ట్రైనీ టీచర్స్ కాబట్టి ఆలోచించండి. ప్రైవేటు పాఠశాలకు తీసుకొని విద్యను మేము అందిస్తున్నాం. ఇక్కడ ఓ కార్పొరేట్ స్థాయి లోపల విద్యాభ్యాసం ఇక్కడ జరుగుతున్నది. ఉపాధ్యాయులందరూ కూడా అంకిత భావంతో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి గ్రామస్తులు కూడా అందరూ మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకం ఉంచి మా పాఠశాలకు పంపాలని కోరుతూ మీ పిల్లల రక్షణ కోసం మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ కోతుల బెడద నుంచి తప్పించాల్సిందిగా, దాన్ని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులను కోరుతున్నాం.